సింపుల్గా చికెన్ ఫ్రై ఇలా చేసేసుకోండి. దీనికోసము కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. అరకిలో చికెన్ అండి, క్లీన్ చేసుకొని వేసేసుకోవాలి. మ్యారినేషన్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా వేసేసుకొని ఫస్ట్ ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసేయాలండి. ఇంకా మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిపోయిన తర్వాత చికెన్ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత కారము ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల తర్వాత కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అలాగే మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.